హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మనము నిన్నటి దినం నుంచి దేవుని యొక్క ప్రేమ అనే ఒక అంశం మీద ధ్యానిస్తా ఉన్నాము. చాలా మంది ఒక విషయాన్ని అపార్థం చేసుకుంటే దాని యొక్క పర్యవసానాలు కూడా చెడుకే దారితీస్తాయి. నేను మళ్ళీ అంటున్నాను. ఒక వ్యక్తిని, ఒక సంగతిని, ఒక విషయాన్ని అపార్థం చేసుకుంటే దాంట్లో మనకి చెడుకే దారితీస్తుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఎగ్జాంపుల్ హల్లెలూయా. కొంతమంది ఒక బస్సు ఉంటుంది కదండీ! మన ట్రావెలింగ్ బస్సు. ఆ బస్సుని చూస్తా ఉన్నారు. వాళ్ళు చూస్తా ఉన్నప్పుడే అక్కడ ఒక పెద్ద ఉద్యమం లాగా, ఒక ర్యాలీ లాగా, ఒక గొడవ లాగా జరుగుతా ఉంది. అక్కడ చూసే వారందరికీ ఆ బస్సు చాలా కొత్తదిగా కనిపిస్తా ఉంది. అరే! ఇంత కొత్త బస్సు, ఇంత మంచి కలర్స్ ఏశారు. అసలు నిన్ననే వేసి ఇవాళే బయటికి తెచ్చినట్టున్నారు అని ఒక వ్యక్తి అంటా ఉన్నాడు. ఈలోపే అక్కడ గొడవ జరుగుతున్న దాంట్లో నుంచి ఒక వ్యక్తొచ్చి, ఇంకాసేపట్లో ఈ బస్సు నేను తగలబెట్టేస్తాను అని అంటా ఉన్నాడు. ఒక వ్యక్తికి బస్సు ఎలా కనిపించింది? దానికి ఉన్న వర్ణన కనిపిస్తా ఉంది. దానికున్న విశేషం కనిపిస్తా ఉంది. మంచి కలర్స్ ఏశారు. కొత్త బస్సు నిన్నే వేశారు. ఇది చూస్తా ఉన్నాడు ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఏం చూస్తా ఉన్నాడు? ఇంకాసేపట్లో మేము పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాం. లేకపోతే ఇంకాసేపట్లో మేము అద్దాలు పగలగొట్టేస్తాం. ఇద్దరు మనుషులే. ఇద్దరి యొక్క అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి వారికి వస్తున్న ఆలోచన అది. మనలో చాలా మంది కూడా దేవుణ్ణి అపార్థమే చేసుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి అర్థం చేసుకుంటే, ఆయన ప్రేమేంటో మనకు అర్థమవుతే, దేవుడికి దగ్గరగా బ్రతుకుతాం. దేవుడు మనకు అర్థం కాకపోయినా, ఆయన మనకు అపార్థమైనా దేవుడికి దూరం అయిపోతాం. ఎంతమంది దేవునికి దూరంగా బ్రతుకుతున్నారండి? ఆలోచించండి. పుట్టడం క్రైస్తవులుగా పుడతారు. తల్లిదండ్రులు మంచి పాస్టర్స్‌గా ఉంటారు. మంచి వక్తలుగా ఉంటారు. మంచి ప్రీచర్స్‌గా ఉంటారు. ఒక్కొక్కరి పేర్లైతే ఎలియాజర్, డానియేల్, ఎస్తేర్ ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు. కానీ వారికి దేవుడికి అగాధానికున్నంత దూరం ఉంటుంది. ఎందుకని? వారికి దేవుడు సరిగ్గా అర్థం కాల. దేవుణ్ణి కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే మీరేమి దానికి హిమాలయాలకు పోవాల్సిన పని లేదండి. నేను మీకు ఇంకొక వాక్యాన్ని చెప్తాను. అసలు దేవుడేంటో అర్థం అవ్వాలంటే చాలామంది హిమాలయాలకు పోతారు. ఇంకొంతమంది చాలా ఒంటరి స్థలాల్లోకి పోతారు. ఎవ్వరూ లేని ప్రదేశంలో కూర్చొని యాగం చేస్తా ఉంటారు. దేవుడు ప్రసన్నం కావాలని హోమాలు చేస్తా ఉంటారు. అంటే ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు దేవుని గురించి తెలుసుకోవడానికి చాలా ప్రయాస పడతారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అది తీద్దాం ఒక్కసారి. విల్ గో టు థాట్ వర్స్. హెబ్రీలకు రాసిన పత్రిక. దయచేసి అందరూ నాతో తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. అందరూ తీయాల. నేను మీకోసమే ఇక్కడ స్క్రీన్‌లో కూడా పెడతా నేను వాక్యాన్ని. సో దట్ మీరు వినొచ్చు, చూడొచ్చు. నేను ఒక వెర్షన్‌లో నేను మీకు చూపించడానికి అది టైప్ చేశానండి. ఓకే. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయం మొదటి వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమల్లా అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. మళ్ళీ ఒకసారి చదవాలండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును
వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నేను మీకు వాక్యం చూపించడానికి టైప్ చేస్తున్నాను. ఓకే, సర్వీస్ అని అవైలబుల్ వస్తుంది. ఓకే, రైట్, ఓపెన్ అయింది. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే దేవుడు ముందు నుంచి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమి ఈరోజు కొత్తగా మాట్లాడేది కాదు. చాలా మంది ఆశ్చర్యపోతారు, ఎక్కువగా క్రైస్తవులు ఇది మాట్లాడతారు, మా దేవుడు మాట్లాడతాడు. అవును, దేవుడు మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. మీకు ఈ వచనము ఒక ఆధారం. ఈ వచనానికి ఆధారంగా దేవుడు మాట్లాడే దేవుడు. మీకు ఇంకా ఒక మంచి వచనాన్ని నేను మీకు చూపిస్తాను. మీ కన్నులకి చాలా ఆశ్చర్యంగా ఉండే వచనాన్ని చూపిస్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిన. దేవుడు చాలండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు పలుకగా అంటే అర్థం ఏంటండి? దేవుడు మాట్లాడాడు. వెలుగు కమ్మని పలుకగా ఇంగ్లీష్ లో ఏముంటుంది తెలుసా? గాడ్ సెడ్. అంటే దేవుడు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన తరువాతే ఒక దినము ఆయను అని చూస్తాం మనం బైబిల్లో. ఆయన మాట్లాడిన తర్వాతే ఒక రోజు గడిచిందండి. ఆయన మాట్లాడకుండా ఒక్క రోజు కూడా గడవలేదు. దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఇంకా ఆది కాండములో నెక్స్ట్ వచనం చదివితే అక్కడే ఉంటుందండి. చదవండి కింద. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచును, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును. నెక్స్ట్ ఇంకా మీరు చదివితే అస్తమయమును ఉదయం. దేవుడు వెలుగునకును పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఎస్, ప్రైజ్ ది లార్డ్. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అంటే ఫస్ట్ డేనే దేవుడు మాట్లాడాడు. పోనీ రెండవ రోజు మాట్లాడలేదా? మాట్లాడాడు. మీరు చూడండి, దేవుడు ఆకాశ పక్షుల్ని సృజించాడు. దేవుడు సూర్య చంద్ర భూమిని సృజించాడు. ఈ ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిని సృష్టించేటప్పుడు ఎలా సృష్టించాడని చదివాం ఇప్పుడు మనం. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఎలా నిర్మించాడు? ఆయన తన మహత్తు గల మాట చేత. దేవుడు ఎలా చేశాడండి సర్వ సృష్టిని? మాట చేత సృష్టించాడు. మాట చెప్పి సృష్టించాడు. అంటే దేవుడు మాట్లాడతాడు, ప్రతిరోజు మాట్లాడతాడు. ఆదివారం, సోమవారం, మంగళవారం అంటే మనకి ఆది కాండములో మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు, 6 రోజులు దేవుడు మాట్లాడాడు. 7వ రోజు కూడా దేవుడు మాట్లాడాడు. నీ దేవుడు మాట్లాడతాడు.
ఆయన ఎందుకు మాట్లాడతాడంటే నువ్వు ఆయన గురించి అపార్థం చేసుకోవద్దని మాట్లాడతాడు. ఆయన ఏంటో నీకు చెప్పడానికి మాట్లాడతాడు. దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోరు, దేవుడు చెప్పేది సరిగ్గా వినరు, కానీ దేవుడి మీద నిందలేసేస్తారు. హల్లెలూయా! ఎంతమంది ఈ కోవకి చెందుతారండి. దేవుడు సరిగ్గా అర్థం కాక, దేవుడికి సరైన సమయం కేటాయించలేక, దేవుణ్ణి అర్థం చేసుకోకుండా అపార్థాలు ఎక్కువైపోయినాయి మనిషి యొక్క మెదడులు. ఎంత అపార్థం అంటే దేవుడికి దూరం అయిపోయేంత అపార్థం. వాక్యం చాలా సూటిగా చెప్తుందండి ఆయన మాట్లాడే దేవుడు అని. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను హీబ్రూస్ ఇంగ్లీష్లో హెబ్రీలకు రాసిన పత్రికని హీబ్రూస్ 1st చాప్టర్ 2nd వర్స్ చదువుతున్నాను చూడండి. బట్ నౌ ఎట్ లాస్ట్ గాడ్ సెంట్ హీస్ సన్ టు బ్రింగ్ హీస్ మెసేజ్ టు అస్. ఎందుకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు? దేవుని యొక్క వార్త మనకు తీసుకురావడానికి వచ్చాడు. గాడ్ క్రియేటెడ్ ది యూనివర్స్ బై హిస్ సన్. అంటే ప్రపంచాన్ని ఆయన నిర్మించాడు అని చెప్తున్నాడు. ఇంకా మీరు కిందికి వచ్చి ఇప్పుడు చదివారు కదండి, హెబ్రీల రాసిన పత్రికలో 3వ వచనంలో ఏముందండి? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి. అంటే అర్థం ఏంటంటే, నేను అద్దంలో చూసుకుంటే ఎవరు కనిపిస్తారు? మీరు కనిపిస్తారా? ఎవరు కనిపిస్తారు? ఎవరి ముఖం అద్దంలో చూసుకుంటే వాళ్ళే కనిపిస్తారు. అలాగే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడు, ఆయన ఏమై ఉన్నాడని బైబిల్ చెప్తుందో తెలుసా? దేవుని యొక్క మహిమ తేజస్సు. మనం నడుస్తుంటే కింద నీడ పడుతుంది కదండి, అట్లానే దేవుని యొక్క మహిమకి ఒక తేజస్సు ఉంది, అది యేసుక్రీస్తు. దేవుడు యేసుక్రీస్తు వేరు వేరు కాదు. నేను చాలాసార్లు చెప్పాను మీతో, మనిషి యొక్క మాట వేరు కాదు కదండి. ఎవరైనా నా మాట మళ్ళీ చెప్పాల్సి వస్తే, ఇది స్వప్న ఇలా చెప్పింది అంటారు. అంటే నేను నా మాటని వాడుతున్నాను, నా మాటతో మీతో మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ నా శరీరం ఉంది, నా నోట్లో నుంచి వచ్చే మాట, ఈ మాటకి శరీరం ఇస్తే అది యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు యేసయ్య వేరు వేరు కాదు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం ఒకసారి తీయండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. పదిహేడవ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. నేనికను లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉండులాగున వారు ఏకమై ఉండునట్లు మనము ఏముందంటే మనము ఏకమై ఉన్నాము. ఎవరు? నేను నా మాట వేరు వేరు కాదు. నన్ను నా మాటని వేరు చేయలేరు. నేను అంటే నా శరీరం కదండి, నా మాట అంటే నా నోట్లో నుంచి వచ్చేది. రెండింటిని వేరు చేసి మాట్లాడలే. మేము ఏకమై ఉన్నాం. మీరు అలాగే ఉంటారు, ప్రతి మనిషి అలాగే ఉంటారు. అలాగే దేవాతి దేవుడు కూడా అలాగే ఉన్నాడు. అందుకే ఆదికాండం 1:26లో మనము మన స్వరూపమందు నరులను చేయుదము. మనము అంటే ఒక్కరుంటే మనము అనం, ఇద్దరు లేక ముగ్గురు ఆ పైన ఉంటేనే మనము అంటాం. అక్కడ మనము అంటే అర్థం ఏంటంటే, నేను, నా ఆత్మ, నా మాట. నేను దేవాతి దేవుడు, మాట యేసుక్రీస్తు ప్రభువారు, ఆత్మ పరిశుద్ధాత్మ. ఈ మూడు కూడా ఒక్కరినే చూపిస్తాయి. అందుకే ఆయన దేవుడు. దయచేసి అర్థం చేసుకోండి. దేవుణ్ణి వెతకడానికి హిమాలయాల్లో దొరకడు.
దేవుణ్ణి వెతకాలంటే హోమాలు, యాగాలు, అర్పణలో దొరకడు. ఆయన ఆల్రెడీ ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక క్రైస్తవుల కోసం వచ్చినట్టు బైబిల్‌లో లేదండి. ఆయన యూదుల కోసం రాలా. ఆయన గ్రీసు దేశస్థుల కోసం రాలే, పర్షియన్స్ కోసం రాలే, ఈజిప్షియన్స్ కోసం రాలే. ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కోసం వచ్చాడు. అందుకే తారతమ్యము లేకుండా మీరు ప్రపంచ పటాన్ని చూస్తే బెత్లెహేము ఎగ్జాక్ట్‌లీ సెంటర్‌లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. ప్రపంచ పటాన్ని మీ చేతిలోకి తీసుకుంటే బెత్లెహేము పట్టణము ప్రపంచానికి ఎగ్జాక్ట్‌గా నడిబొడ్డులో ఉంటుంది. మధ్యలో ఉంటుంది. ఇప్పుడు బాగా వార్తల్లో వింటున్నాం గదండీ! మిడిల్ ఈస్ట్ అని వింటున్నాం. అంటే మధ్యధరా సముద్రం. మధ్యలో ఉంది అది. ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం పేర్లు విన్నారు కదా మీరు? మధ్యధరా సముద్రం అంటే అర్థం ఏంటి? మధ్యలో ఉంటుంది. అక్కడే ఉంది బెత్లెహేము. ఎందుకు దేవుడు అక్కడే పుట్టాడు? ఇప్పుడు మనలాంటి వాళ్ళొచ్చి అంటారు గదా! దేవుడు ఆ దేశస్థుడు, దేవుడు ఈ కులం వాడు, ఆ మతం వాడు. కాదండి. ఆయన సమస్త మానవాళికి దేవుడు. ఆయన సమస్త మానవాళికి దేవుడు. ఎందుకు దేవుడు ఈ లోకానికొచ్చాడు అంటే, దేవుడు రాకపోతే నిన్ను, నన్ను ఎవరు విడిపించలేరు. ఈ మరణం అనే దాంట్లో నుంచి ఎవ్వరు విడిపించలేరు. మీరెవరినైనా చూసారా? మరణం లేకుండా అలాగే ఉన్న వ్యక్తిని కలిసారా? పోనీ విన్నారా? భూమి పుట్టి 6,000 సంవత్సరాలు. ఈ 6,000 సంవత్సరాల్లో పుట్టిన ఎవ్వరు చనిపోకుండానే ఉన్నారా? అందరూ చచ్చిపోయారు. వారికి సమయం వస్తుంది. వారు చచ్చిపోతారు. నేను మీకు ఇంకొక వచనం చూపిస్తానండి. ఆహ్, యోహాను సువార్త 'యోహాను సువార్త' 7వ అధ్యాయము. అందరూ తీయాలని నేనింత స్లోగా చెప్తున్నానండి. దయచేసి బైబిల్స్ తీయాల. బైబిల్‌లో మీరు వాక్యం చదివితే జీవం ఏంటో అర్థమవుతుంది. కాబట్టి తీయాలి. యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చదవండి. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పడలేదా అన్నది. కాబట్టి ఆయన చాలండి. చాలు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఏమని? ఈ లోకానికి రక్షకుడు ఎలా వస్తాడో, ఆ రక్షకుడు ఎక్కడ పుడతాడో లేఖనాలు చెప్తా ఉన్నాయి. అందుకని ఆయన బెత్లెహేంలో పుట్టాడు. ఈ బెత్లెహేంలోనే ఎందుకు పుట్టాడు? లేఖనంలో చెప్పబడ్డది కాబట్టి. ఇంకా బెత్లెహేంలోనే ఎందుకు పుట్టాడు? ప్రపంచానికి అది మధ్యలో ఉంది కాబట్టి. ఆయనకి ఎవ్వరంటే తారతమ్యం లేదు కాబట్టి అక్కడి నుంచి రక్షకుడు పుట్టాడు. సో, ఇప్పుడు ఇలా అనుకోవద్దు మనము. ఆయన కేవలం ఈ గ్రామం కొరకే పుట్టాడు. అలా ఒక గ్రామానికి పరిమితమయ్యే దేవుడు కాదీన. సృష్టిని చేసుకున్నవాడు. సృష్టిలో మనుషుల్ని ప్రతి దాన్ని చేశాడు. ఇప్పుడు మనం చదివాం కదండీ! ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించబడినాయి. దేవుడు సృష్టించుకున్నాడు. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. అంటే అంతా కూడా ఆయనది. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు జీసస్. కాబట్టి ఆయన అక్కడి నుంచొచ్చాడు. నేను ఇంకో వచనాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇది కూడా 7వ అధ్యాయమే. అదే యోహాను సువార్త 7వ అధ్యాయము 56వ వచనం ఒకసారి చదవండి.
8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు హల్లెలూయా. ఒక్క నిమిషం, ఇక్కడ మీకు అర్థమైందా? తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూచి సంతోషించను. ఇది ఇంత కాంట్రడిక్టరీ పదం కదా. అంటే యేసయ్య ఉన్నప్పుడు అబ్రహాం లేడు. అసలు అబ్రహాం ఎప్పుడున్నాడండి? చాలా పాత పాత అంటే భూమి పుట్టినాక ఆల్మోస్ట్ ఒక 300-400 సంవత్సరాలకి అబ్రహాంని మనం కనుక్కుంటాం బైబిల్లో. అబ్రహాము ఏ కాలం వాడు, యేసయ్య ఏ కాలం వాడు? మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, ఇప్పుడు మనం చదివాం కదండి, ఏం చదివాం అక్కడ? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలని చాలా ఆనందించాడు, అది చూచి సంతోషించాడు. అబ్రహాం బ్రతికిలేడే, ఎలా చూసి సంతోషిస్తాడు? ఈ మాట చెప్తుంది అక్కడున్న మనుషులకి, నన్ను నమ్మితే, నాయందు సంతోషిస్తే వారికి మరణం ఉండదని, వారు బ్రతికే ఉంటారని. బ్రతికే ఉండడం అంటే శరీరంతో ఉండడం కాదు, ఆత్మ సజీవంగా ఉండడం. దేవుని నమ్మకపోతే, రక్షణ లేకపోతే ఆత్మ నరకానికి వెళ్తుంది. ఇది నా మాటలు కాదు, నీ మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలు చెప్తున్నాను నేను. కాబట్టి దేవుని గురించి తెలుసుకోవాలి. నీకు దేవుడేంటో అర్థం కావాలంటే క్రీస్తులో నుంచి దేవుణ్ణి చూడాలి. ఎందుకని? దేవుడు క్రీస్తుని పంపించాడు. దేవుడే క్రీస్తుగా వచ్చాడు. ఆయనే దేవుని ఆత్మ, ఆయనే దేవుని మాట, ఆయనే దేవుని యొక్క మూర్తిమంతుడు, ఆయనే అదృశ్య దేవుని యొక్క స్వరూపము. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఎవరిని అర్థం చేసుకోవాలి? క్రీస్తుని అర్థం చేసుకోవాలి. నువ్వు క్రీస్తుని చూస్తే, నువ్వు క్రీస్తు లక్షణాలు ఏంటో నీకు తెలిస్తే నీకు దేవుడు అర్థమైపోతాడు. దేవుడు అర్థమైతే నీ బ్రతుకు మారిపోతుంది. ఇప్పటి వరకు దేవుడికి దూరంగా ఉండి చాలాసార్లు కొంతమంది, దేవా ఈరోజు 3 గంటల వరకు నాతో మాట్లాడు, నేను ఎదురు చూస్తా, నువ్వు మాట్లాడలేదంటావా, నేను ఇంకా నీ చర్చికి రా, ఇంకా నేను ప్రార్థనే చేసుకోను అని దేవుడికి శపథాలు వేస్తా. మీరు మర్చిపోతారేమో, దేవుడు తను ఏం చెప్పాలనుకున్నాడో నాకు, నీకు, నా తరువాత వచ్చే ప్రతి తరతరానికి ఈ బైబిల్లో రాశాడు. ఇది ఆయన మనస్సు. ఇది ఈ వాక్యం మీరు చదువుతుంటే మీకు తెలీదు ఎందుకు మీలో సంతోషం పుడుతుంది. ఈ వాక్యం మీరు చదువుతుంటే మీకు తెలీదు మీలో ఉన్న చీకటి ఎలా పారిపోతుందో. ఒక సూపర్ న్యాచురల్ లైట్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది ఈ వాక్యానికి ఉన్న శక్తి. అర్థమవుతుందా ప్రియులారా? మీరు క్రీస్తుని తెలుసుకోకపోతే, క్రీస్తు మీతో బైబిల్ నుంచే మాట్లాడతాడు. ఈ బైబిల్ ఏంటో నీకు అర్థం కాకపోతే నువ్వు దేవుణ్ణి అపార్థం చేసుకుంటావు. దేవుణ్ణి అపార్థం చేసుకుంటే దేవుని మహిమేం తగ్గిపోదు, నీ జీవితమే నాశనం అయిపోతుంది. ద మోర్ యూ అండర్స్టాండ్ జీసస్, ద మోర్ యూ హ్యావ్ ఫెలోషిప్ విత్ క్రైస్ట్, దెన్ యువర్ లైఫ్ విల్ గెట్ ట్రాన్స్ఫార్మ్. మేము చాలాసార్లు, నేను ముగించేస్తాను ఒక 2 నిమిషాలు. మేము చాలాసార్లు స్టూడెంట్స్కి ఏం చెప్తామంటే, కాలేజీకి రండి అని చెప్తాం. ఎందుకు రమ్మంటాం వాళ్ళని? క్లాసెస్కి ఎందుకు రమ్మంటాం? నాకేమైనా జీతం పెంచుతారా వాళ్ళు? ఇవాళ కాలేజ్కి వచ్చి, రేపు కాలేజ్కి వచ్చి, ఎల్లుండి కాలేజ్కి వస్తే? లేదు. నాకు ఎప్పుడు పెంచాలని నా పై వాళ్ళు అనుకుంటారో అప్పుడే పెరుగుతుంది. వీళ్ళు రావడం వల్ల, రాకపోవడం వల్ల నాకేం నష్టం ఉండదు. కానీ ఎందుకు చెప్తా నేను? వాళ్ళు బాగుపడతారని. బైబిల్ చదివితే దేవుని మహిమ ఏమి తగ్గదు, దేవుని మహిమ ఏమి పెరగదు. బికాజ్ ఆయన నీకంటే చాలా ఉన్నతుడు. ఆయన భూమి పట్టజాలనంత మహిమ కలిగినవాడు. అందుకే భూమి ఆయన పాదాలకి పాదపీఠం. మీరు ఎప్పుడైనా మీ కాళ్ళ కింద ఒక చిన్న స్టూల్ వేసుకొని చూసారా? ఎలా ఉంటుందండి? ఇల్లంతా ఉండదు స్టూలు. మీ కాళ్ళకి ఎంత కావాలో అంతే ఉంటుంది. సో ఆయన దృష్టిలో భూమి ఆయన పాదపీఠం. అంటే దర్ ఈజ్ అ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వాట్ హీ కెన్ సీ. అంత చిన్న భూమిలో నువ్వు నేను బతుకుతున్నామండి. ఆయన పాదాల దగ్గర బ్రతుకుతున్నాం. ఆయన ఏంటో నీకు అర్థమైతే నువ్వు ఆయన రొమ్మున ఆనుకుంటావు. నీకు దేవుడు అర్థం కాకపోతే నువ్వు దేవుడికి దూరంగా బ్రతుకుతావు. దానివల్ల నీకే నష్టం. నీకు తెలీదు నీ తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి. నీ ఫ్రెండ్స్ చెప్తారు తాగుదామని,
నీ పక్క వాళ్ళు చెప్తారు తిరుగుదామని. నీ పక్క వాళ్ళు చెప్తారు డ్రగ్స్ తీసుకో, ఎంజాయ్ చెయ్యి, ఇప్పుడు పోతే ఎప్పుడొస్తుంది జీవితం, నీకు నచ్చినట్టు బ్రతుకు. ఇవన్నీ మీ పక్కన వాళ్ళు చెప్తున్నప్పుడు మీకెలా ఉంటుంది? చేసేస్తే ఏమవుతుంది? అందుకే బైబిల్ చదవాలి. అందుకే క్రీస్తుని తెలుసుకోవాలి. క్రీస్తుని రుచి చూస్తే ఏది తప్పు, ఏది కరెక్ట్ తెలుస్తుంది. అసలు దేవుడేంటి? నేనెందుకు ఈ లోకానికొచ్చాను? ఈ లోకంలో ఎందుకు పుట్టాను? నేనేం చెయ్యాలి? నాకు అర్థమవుతుంది. దేవుడు కనుక నాకు తెలియకపోతే, చీకటిలో ఒక గ్రుడ్డివాడు ఎలా తడువులాడుకుంటాడో అలాంటి బ్రతుకైపోతుంది. ప్రియులారా, చీకట్లో ఉండి ఇంకా దేవుడి కొరకు వెతికి నిజమైన దేవుణ్ణి పక్కన పెడతావో, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని, ఈ బైబిల్‌లో ఉన్న ప్రతి అక్షరము మీలో జీవాన్ని నింపుతుంది. ఈ దేవుణ్ణి అర్థం చేసుకొని, ఈ దేవుడి ప్రేమేంటో నువ్వు అనుభవిస్తే నీ జీవితం మారిపోతుంది. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా నీ పాదములకి స్తోత్రములు. సర్వశక్తిమంతుడా నీ పాదములకి వందనాలు. దేవా, మీ కృపలో మమ్మల్ని బలపరుస్తూ, మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ, ప్రతిరోజు నాయన ప్రభువా మీరు మా జీవితాల్లో చాలిన దేవుడుగా ఉంటా ఉన్నారు. ప్రభువా మీకు స్తోత్రాలు. మీ కృపను బట్టి నాయన తండ్రి మిమ్మల్ని స్తుతిస్తా ఉంటున్నాం. ఈ రోజు మీరు ఎంత మందితో అయితే మాట్లాడారో, ఎంత మందిని అయితే మీరు దర్శించినారో, ఆ ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీ హస్తాలకు అప్పచెప్తా ఉంటున్నాను. అవును ప్రభువా, ఈ లోకానికి పునాది వేసిన వాడవు నీవు. ఈ లోకంలో మమ్మల్ని అందరినీ మీ పోలిక చొప్పున చేసుకున్నవారు మీరు. మిమ్మల్ని ఆరాధించే వారిగా, మిమ్మల్ని స్తుతించే వారిగా, మీరు ఎలాగైతే జీవించాలని మా కొరకు ఈ లేఖనాలు అందించారో అలాగూ మేము జీవించడానికి సహాయం చెయ్యండి. ఎన్నోసార్లు ప్రభువా నీ నుంచి పారిపోయి విగ్రహాలని మొక్కుతా ఉన్నారు. ఎన్నోసార్లు నీ నుంచి పారిపోయి పాపంలో బ్రతుకుతా ఉన్నారు. ఎన్నోసార్లు నువ్వంటే ఏంటో తెలిసి కూడా అర్థం చేసుకోలేక పాపంలో బ్రతుకుతా ఉన్నారు. దేవా, మనశ్శాంతి లేని బ్రతుకులు బ్రతుకుతా ఉన్నారు. సమాధానం లేని బ్రతుకులు బ్రతుకుతా ఉన్నారు. ఈ రాత్రి ప్రభువా ఈ వాక్యము ప్రతి ఒక్కరిని ఆకర్షించును గాక. ఈ రాత్రి ప్రభువా ప్రతి ఒక్కరు సత్యం తెలుసుకొని అయా ప్రభువా నిన్ను వెతుకుదురు గాక. తండ్రి నీకు స్తోత్రాలు. దేవా, నిన్ను వెతుకు వారికి నువ్వు దొరికే దేవుడు. నీ గురించి నాయన తండ్రి ఆలోచించే వారికి నువ్వు ప్రత్యక్షతలోకి వచ్చే దేవుడు. తండ్రి నీకు స్తోత్రాలు. అబ్రహాముకి ఇచ్చిన ప్రత్యక్షత ఇక్కడ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అయా, మిమ్మల్ని నిజమైన దేవుడుగా, మిమ్మల్ని వారి రక్షకుడిగా అంగీకరించడానికి మీరే వారికి సహాయం చేస్తూ రమ్మని, ఇక్కడున్న వారందరినీ యూట్యూబ్ ద్వారా వాక్యం వించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.